హలో సర్లే, ఎందుకైతే నాకెందుకు కానీ నీ హైట్ వెయిట్ కాస్త చెప్పరా. హలో హలో ఏంటి హైట్ వెయిట్ కావాలా? అదేగా చెప్పేది. ఎరా నాకు పెళ్లి కూతురు చూస్తున్నావా నెక్స్ట్ ఒలింపిక్స్ పంపిస్తున్నావా? అది కాదురా. సర్లే నీ హైట్ అడుగుతున్నారు. హైట్ ఒక 8 అడుగులు బాగోదేమో, ఒక 6 అంత ఉందంటావా? అంతెందుకు కానీ 5 2 అంగుళాలు ఆజాను బాగుందని కూడా చెప్పు. మరి వెయిటా? మా ఇంట్లో ఉన్న వెయిట్ మిషన్ లో చూస్తే 42 kgs అమ్మా. దాన్ని జిమ్ కెళ్ళి పికప్ చేస్తా. తప్పుగా తమ్ముడు, కండ తగ్గితే కింద పడిపోతావు. ఏంటి పాత వెయిట్ అంటావా? జిమ్ లో నేను పికప్ చేసింది బాడీ కాదమ్మా, వేయింగ్ మిషన్ కొట్టుకొచ్చా. సర్లే గానీ సంబంధం అయితే నేను చూస్తానులే గానీ కానీ నీ భార్య సంగతి ఏం చెప్తావు? నా భార్య దాని విడాకులేనమ్మా. విడాకులు తీసుకునేంత కారణం ఏంట్రా? కారణం ఏమంటావా? అవునరా, నేను అడగకపోయినా రేపు కోర్టులో అడుగుతారు కదా. బోరబండలు చిన్న రూమ్ లో ఉంటే చాలనుకున్నా, బొర్రా కేవ్స్ లో బతకాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదమ్మా. ఈ మధ్య జరిగిందంటే మెరుపులు వస్తే చూడవే. 109. హలో అమ్మా, పక్కింటోకి కొత్తగా వచ్చాం, మిమ్మల్ని పరిచయం చేసుకుందామని ఇలా వచ్చాను. అదేంటమ్మా చంటి పిల్లని అలా కింద పడేసి తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నావు? చిన్ని కన్నా నాన్న కన్నా అలా కింద పడుకోకూడదు నాన్న, అలా చేయకూడదు నాన్న. నేను ఎత్తుకుంటానుగా, నేను ఎత్తుకుంటా. ఎత్తుకుందిరా, అంతట్లో వదల్లా. మట్టిలో ఆడుకుంటావా ఎదవకాలని టిప్పుకాయలు కొట్టింది. అందుకే ఆ రోడ్లని వదిలించుకుందాం అనుకుంటున్నా. ఉంటా. పని చూడు. ఏంట్రా మీ ఆవిడ ఊరెళ్ళిందా? ఫామ్ హౌస్ లోనా? చిత్రంగా వేరే 2 గంటలలో ఫైళ్ళన్ని వాయిదా వేసి నీ ముందుంటా. ఉంటా. నైటు ఎవరు నన్ను జైంట్ వీలెక్కించింది? ఆపడ్రా, కళ్ళు తిరుగుతున్నా. ఆపడ్రా, కళ్ళు తిరుగుతున్నా. రే, నా బాడీ రక్షించబడి మీకు ఉద్యోగాలు ఇస్తే మీ బాడీ పెంచుతున్నారేంట్రా? ఎలకల్లా వచ్చారు, ఏనుగుల్లా తయారయ్యారు. ఆపండ్రా, తిండి ఆపండ్రా. ఆపండ్రా, మీ మొదలు పెట్టా. అనుకున్న వాళ్ళ గురించి ఎవరో చెప్తే ఆలోచించారు సరే. చంపేస్తా. ప్లీజ్, అసలు ఏం జరిగిందో కనుక్కొని నేను చంపేస్తా. ప్లీజ్ కూర్చో కూర్చో కూల్. ఇప్పుడు చెప్పండి, సంఘంలో పెద్ద మనిషిని అంటే ప్లీజ్ దండం పెడతా, ఏమనుకోకు. కానీ 1 more, సంఘంలో పెద్ద మనిషిని నేను అడుగుతున్నా, అసలు ఏం జరిగింది? రానన్న గర్ల్ ఫ్రెండ్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడారన్నా. గర్ల్ ఫ్రెండ్ గురించా? రానన్న గర్ల్ ఫ్రెండ్ గురించి నీచంగా మీరు కామెంట్స్. రే, తిండి పుట్టకుండా పోతారా? రానన్న గర్ల్ ఫ్రెండ్ అంటే మీకేమవుతుందో తెలుసురా? అక్కరా, అక్క. అదేంటన్నా, అన్నలో వదినవుతుంది కదా. అయితే అన్నని వరుస మార్చి పీలు. రానా బావా, బావలవు అక్క. రానా బావా, బావలవు అక్క. 1 more, రానా బావా, బావలవు అక్క. చాలు చాలు, సారీ చెప్పండి. తప్పుగా మాట్లాడే మమ్మల్ని క్షమించు. సారీ అంటున్నారుగా, వదిలేరా. సర్లే. రే, నవ్వుతూ వెళ్ళరా, అందరూ మనోళ్ళే కదా. అరే అరే, బాల్ తీసుకెళ్తున్నాడు రా. అది రానా పర్సనల్ అన్నా. అవునడి, రానా గారి నెట్వర్క్ పేరేం పేరు? ఇషా అన్న. అమ్మో, అది మంచి కంచు కదరా. అదేంది భయ్యా, ఇందాక అక్కన్నావు కదా. అక్క అక్క అంటే మీకు అక్క, నాకక్క కాదురా. నీ
12:30 అయింది. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు? కట్ చేయి, మాటలు కట్ చేయి, సగం తిండి కట్ చేయి. నువ్వు కట్ చేసిన సగం తిండి ఏ మీరు తింటారా? ఓ 50 మందికి అన్నదానం చేస్తా. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు. ఆ వెధవందు కలిసి దాని కొంపకేగా. నీకు తెలిసిన విషయం నాకు తెలుసు, నాకు తెలిసిన విషయం నీకు తెలుసు. దేని దగ్గరికైనా వెళ్తా కానీ నిన్ను మాత్రం అమ్మో టచ్ చేయను. ఎందుకంటే నువ్వు అంటే నాకు అస్సలు. పొట్టి వస్తున్నా. నాకేం తక్కువ? ఏమో, నాకు చిన్నప్పటి నుంచి పర్వతాలు రంగురత్నాలు ఎక్కాలంటే మహాభయం. కుతూహలంతో ఒకే ఒక్కసారి ఆ పని చేశా అంతే. మీ నాన్న మా కూతురికి 2వ నెల పెళ్లి చేసుకుంటావా చేస్తావా అన్నాడని నిన్ను చేసుకున్నా. మ్యాగీ, డైలీ బర్గర్ లాంటివి తినకూడదమ్మా. అందుకేగా వాటిని తినడం మానేసా. ఓ గాడ్, దీనికి బుర్రలో కూడా జీర్ణాశయం పెట్టావా? ఓకే బాయ్, వస్తా. తిమోతి వెళ్ళొద్దు ప్లీజ్. ఒళ్ళు తగాలని రోజుకి 2 పుల్కాలు తింటున్నాను. రేపటి నుంచి ఒకే పుల్కా తింటాను. ఎంత పెద్దదే? తిమోతి వెళ్ళొద్దు ప్లీజ్. నువ్వు ఇటువైపు నుంచి కాదు కదా, ఈ తలుపు సందులో నుంచి పట్టేంత సన్నగా అయినా సరే నేను ఇంకో దాన్ని చేసుకుంటా. అందాక చిత్రాంగి దగ్గరికి వెళ్తూనే ఉంటా. బాయ్. తిమోతి ప్లీజ్. తిమోతి ఆగు. తిమోతి ఆ మాట అంటే సిగ్గులేదా? 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 నేను మగాన్ని, నేను మగాన్ని, మగాన్ని, మగాన్ని. ఏదైనా చేస్తా. పోవే. అదిగా తిమోతి. నోరు మూసుకో, ఏదంటే కట్ చేస్తా. నా మాట విను తిమోతి. వీడు కొంచెం పడుకుంటే అస్సలు పట్టుకోలేవు రోయ్. కామ్గండి వస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్. సరా మన్మద్రాసా, దీనికేం తక్కువ లేదు. రైట్. మొత్తానికి మగాడిని అంటావు మామా? ఎరా యాదవ్ మాట్లాడవేరా? ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసారు కదా, రై చేద్దావా. నేను మగాడిని. మగాడే లేరా? సారీ ఇవరా మామా, అయితే 2వ పెళ్లి చేసుకుంటున్నావు అనమాట. ఆ బండదాన్ని భరించడం నా వల్ల కావట్లేదురా. నా వల్ల కూడా కాదు మావా. ఊరుకోరా. నీ వల్ల అవుతుందా? వీడి వల్ల అవుతుందండి. ఇచ్చే పిల్లలతో జోకులేస్తుంది. ఊరుకోరా. అవును మామా, భూమికాకి ఐశ్వర్యకి పెళ్లి అయిపోయింది కదా, ఇంకా ఏ ఆస్తితో బతుకుతున్నావు? ఇలియానా జెనీలియా ఉన్నారు కదరా, వాళ్ళతో అడ్జస్ట్ అయిపోతా. అరే చూడరా దీంతో ఆ లోపల ఉన్నాడు మొక్కని కొడతాను చూడు. తప్పు వాడు మన బండి నెంబర్ చూసి పోలీసులు ఫోన్ చేస్తే మనందరం లోపలేస్తా. ఇది కొత్త బండిరా, దీని నెంబర్ ప్లేట్ ఉండదు. తప్పని చేసావరా? ఈ అయ్యే కార్ నెంబర్ ప్లేట్ తీసి దీన్ని తగిలించాల్సింది. మీ అయ్యే కార్ నెంబర్ ప్లేట్ పెట్టి తోపుడు బండి కదా. తోపుడు బండి అయితే ఏంట్రా? అరే ఈ పుస్తకాలు ఏంట్రా? ఎగ్జామ్స్ కదా, మా అయ్య అటు చదివి తగలటమన్నాడు. చదివా కదా మరి తగలెట్టు. ఇగో లైట్ తగలెట్టు. చెప్తే అర్థం చేసుకోరండి. ఇదిగో తగలెట్టు కూడా రాదా మావా? నేను చూడు బిఏ ఎంఏ తగలేసిన సీనియర్. ఐమ్ కమింగ్. ఇదిగో ఇది తీసి ఇలా నలిపి నెమ్మదిగా కింద నుంచి పెట్టావంటే ఎలాంటి కొద్ది చూసావా? అది చదివి తగలబెట్టడం అంటే అలా ఉండాలి. ఆ మామ, నేను విసిరింది వెళ్ళి ఆ కొట్టు మీద పడి తగలబడిపోతే ఇన్సూరెన్స్ వస్తుందంటవా? అందుకే నేను అడిగాను. అది నీ కొట్టే. వాడు కొట్ట. అవును మావా, వాడు భార్య అంటే ఊరికెళ్ళింది. నా భార్య నాకు తూచుకొట్టి వెళ్ళిపోయింది. నువ్వు ఇంట్లో భార్యను పెట్టుకొని చిత్రం కంపెనీ చుట్టూ తిరగటం అవసరమా? పాప నీ భార్య తెలిసేటట్టు. ఏంటి రాపేది? చెప్పేది నసలాగానే ఉంటది. పాపం ఆవిడ తెలిస్తే బాధపడుతుంది అని చెప్తున్నా. ఓ పిసు పోతావా? లేకుండా నువ్వు రసన పోతావా? నువ్వేదైనా పోస్తా. నీ అసలు ఆపను. ఓ 5 నిమిషాల్లో గెస్ట్ హౌస్ వస్తుంది. అక్కడ నా చిత్రానికి వెయిటింగ్. దండం పడతా. నేను ఆపను. నువ్వు ఆపకపోతే నేను ఆపుతాను అనుకున్నా. ఏం చేసుకుంటావు చేసుకోరా, నేను ఆపను. కొత్త బండి ఎక్కించుకొని నేను పాస్ పోస్తే ఎవరు కడుగుతారా? బండి అంతా చెప్పేది ఎవరికేం కాలేదు కదా? కాలేదా? కొంచెం అయితే నా గుండులో గుండు దిగేది. అంతా పుట్టడం వల్లే. తిమోతి 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 కళ్ళు తప్పా? వాడి దగ్గర తుపాకుంది. వచ్చానంటే పుచ్చ లేచిపోతుంది. నేను ఆపను. ఏంట్రా పరిస్థితి? సీటు కింద బాటిల్ తీసి కడు కావాలంటే అందరినీ చంపుతావే.
పెట్రోలింగ్ పోలీసులు వస్తే పట్టి లోన్ దొబ్బుతారు. పరిస్థితి అర్థం కావట్లేదు. ఏంటో వాడి పరిస్థితి, నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు. దరిద్రపు అడ్డు వచ్చింది, చచ్చింది. బంగారం అలాంటి బండి, టైర్లు, అద్దాలు. పోలీసులు పట్టుకుని యాక్సిడెంట్ చేసింది ఎవరంటే ఫస్ట్ డ్రైవర్ లోన్ దొబ్బుతారు. ఏమైందిరా? అడుగుతుంటే ఏదో చూపిస్తాడరా. ఓ గ్లాసులో పడింది, కడుక్కుందాంలే పోద్ది. అసలు ఏం జరిగింది? ఇందాక బ్రేక్ వేసినప్పుడు అద్దం పడి దిగిపోయిందిరా. అమ్మయ్య, తెగింది అంతే కదా. దిగిపోయా కాదు, కట్ అయిపోయింది. కట్ అయిందా? మొత్తానికి పోయిందా? అయ్యో, వీడిని అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి పదరా. ఏ బ్లీడింగ్ అయి చేస్తావా? నాకు అది కావాలి. ఏం కావాలరా? నిన్ను పీసులు నరికిన పాపం లేదు. తిమోతి, మేమే తీసుకొస్తాం, సరేనా? థ్యాంక్స్ రా, అది లేకుండా బ్రతకలేదురా. యా తెలుసు. రేయ్ వెళ్దా పదా. ఎక్కడికి? పిచ్చా? వెళ్ళామంటే వాడు అక్కడ తుపాకి పట్టుకొని ఉన్నాడు. 2 బుల్లెట్లు తీసి తల్లో పెడతాడు. నా బుల్లెట్ సంగతి చూడండి రా. ఒరేయ్, వాడు అది లేకుండా బతకాడు, నేను ఇది లేకుండా బతకలేను. నేను రానురా. ఏంట్రా చూస్తావు? ఆపుకోమంటే ఆపుకోలేక సచ్చావు. నిప్పిగా ఉందా? పదరా. ఓకే నేను ఒక్కని వెళ్ళి తీసుకొస్తాను. ఒరేయ్, ఆ దరిద్రాన్ని అక్కడే వదిలే. ఒక మేనేసుకుని తిరగడానికి. కట్ అయిపోయిన ఏ పార్ట్ అయినా గంట లోపు తిరిగి అతికిస్తే అతుక్కుంటుందని విన్నాను. చూద్దాం. అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావారా? రేయ్, వాడు ముఖం చూసి మాట్లాడరా. ఎప్పుడు కట్ చేస్తానని చెప్పి కట్ అయిపోయి ఎలా కూర్చున్నాడు పాపం. రేయ్, నేను వస్తాను. అప్పుడు దాకా ఏం చేయాలి? వీడు మొహం చూస్తా కూర్చోవాలా? ఒక పని చెయ్యి, బండి స్టార్ట్ చేసి రెడీగా ఉండు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. చావు. నువ్వే మరీ ఒక తిమోతి, ఎలాగైనా తీసుకొస్తాను. ఐసా బిపాస బస్ ఏమన్నా వద్దు. ఒక్క 5 నిమిషాలు ఓపి పట్టరా అంటే ఎన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. కట్ చేస్తా టంగ్ కూడా. ముసుకో. చూసి రేపటి దినం ఎట్లా చేస్తావేరు కదా అన్నం తినంత నేను మగాన్ని. దొరికిందారా? ఇదిగో. థ్యాంక్స్ రా. నేనేం చేయాలరా? తీసుకెళ్ళి అరే పోలీసులు రా. వాళ్ళేదో కలెక్షన్ లో బిజీగా ఉన్నారు. పోనీరా. ఏంటి నీవే ఇక్కడ ఖాళీకి దొప్పించుకుంది? దొరకదు అనుకున్నావు కదా. ఇంకొకసారి కట్ చేస్తా అనుకోండి. అయింది బాగా. జాగ్రత్తగా తీసుకెళ్లి ఆపరేషన్ చేపిస్తే ఇంకేంట్రా పని చేసేది? చిత్రాంగా మానేసి శుభ్రంగా నీ పిల్లల దగ్గరికి వెళ్ళు. ఆవిడైతే నిన్ను అర్థం చేసుకుంటుంది. దాన్ని మా ఆవిడ్ని వదిలేస్తా అన్నాను కదా, ఇప్పుడు నన్ను క్షమిస్తుందంటావా? ఎవరితో ఆయన నిజం చెప్తే క్షమిస్తారు. భారీ కదా, క్షమిస్తుందిలే. నువ్వేంట్రా పోలీసుల దగ్గర తీసుకెళ్తున్నావా? నీ మీద నేరం రాదుగా. అంటే నేను కూడా దేంట్లో ఇరుక్కోవాలా? ఒక పంచేనా నేనేసేస్తాను. నేను అలా అనలేదురా. పోలీసుల దగ్గర మాత్రం నేను రాను. నేను ఏమైనా కావాలని గుద్దానా? అదే అటు వచ్చింది, చచ్చింది. అది కాదురా. ఇంకేం మాట్లాడొద్దురా. వ్యాన్ రిపేర్ చేసి సాక్ష్యం లేకుండా చేద్దాం. నా సంగతి ఏంట్రా? అరవకరా. డాక్టర్ తో కుక్క కరిసిందని చెప్దాం, ట్రీట్మెంట్ ఇస్తాడు. రేయ్, యాక్సిడెంట్ ఎవరు చేశారా? మనమే. అబ్బా, అది కాదురా. అందరం ఒక మాట మీద ఉందాం. ఆ యాక్సిడెంట్ మనం చేయలేదు, మనకి ఏ సంబంధం లేదు. ఇప్పుడు చెప్పి ఎవరు గుద్దారు? మనం కాదు. అది నేను ఎందుకు అబద్ధం చెప్పాలి? గుద్దింది నువ్వేగా. అసలు ఈ పొట్టోడు ఈ రోజు నా చేతిలో చచ్చిపోయింటాడు. దాంట్లో చుట్టపోయకుండా నీకెళ్ళి తిరిగి చూసేవాడిని కాదు, యాక్సిడెంట్ చేసేవాడిని కాదు. నువ్వు ఆగరా. నేను చెప్పినట్టు చెప్పావో సరే, లేకపోతే నేను ఇక్కడే వదిలేస్తాను. లేక బ్లీడింగ్ తో చచ్చుకుంటావు. దాన్ని గుద్దింది మనం కాదు. అద్దె అలా ఉండనుకున్నామేమో. లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళరా, మీకు దండం పెడతా. బోర్డు కనిపిస్తలేదా? క్లోజ్ సార్, మన ఆయన హార్ట్ అటాక్ వచ్చింది సార్. లోపలికి సార్ మీకు నాయనమ్మ ఉంటుంది కదా, రండి. త్వరగా తీసుకెళ్ళండి. ఇతను రానాలాగా ఉన్నాడు సార్. నేను తిమోతి వాళ్ళ ఫ్రెండ్. హాయ్, వాట్సాప్? థమ్స్ అప్. ఆ డ్రెస్ కలర్ లో ఉన్నావు, నీకెందుకు రా? చిప్స్ ఓకే, సోడాలు ఓకే, ఇంకేం తీసుకోవాలి?
ఎనర్జీ డ్రింక్. ఇది తాగియాల చిత్రాంగి నిన్ను. ఇది కూడా వాడి కింద కాపలా ఉండేవాడు. వస్తున్నావా? వస్తున్నాను రా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కేకేకి, ఇది నాకు, ఇది ఫ్యామిలీ ప్యాకెట్ నాకే. మరి తిమోతికి ఇది ఒక్కడ చాలు యాదవ్కి. లాస్ట్ టైం కూడా వేస్ట్ చేశాడు. తారా ఎవరిని డబ్బులు అడిగినా లేదంటున్నారు, అందుకని ఏంటి కారపూస 2 ప్యాకెట్లు, చిప్స్, మూంగుదాలు 3, దోడాలు లేస్ ప్యాకెట్లు 2, కోకులు 2 లిటిల్ హార్ట్స్, 3 కోహినూర్లు. కోహినూర్లా? అవును, ఐసీయూలో ఉన్న ఆవిడకి ఇవా? అంటే మా నాయన ఐసీలో ఉంది కానీ మేము కాదు కదండి. అంటే మాకు టైం పాస్ అవ్వక బయట కూర్చొని. మరి ఇవెందుకు? మా నాయనమ్మ చివరి కోరిక సార్. నాయనమ్మ అడిగింది కోహినూర్ డైమండ్ రా. కోహినూర్ కాదు మేడం, అవతల మా నాయనమ్మ సెల్ ఎక్కించాలి తొందరగా, కానీ మాకు టైం లేదు. సార్ నువ్వు కానీ అయినా అది తీసుకొస్తుంది కదా, మన ఎందుకు కొంటాం? మన కూడా తెలదురా. 320. అరే 420 ఇచ్చారా? 320. వెళ్ళరండి. బాయ్ అండి. బాయ్ అండి. మళ్ళీ వస్తామే. ఏ రావక్కర్లేదు, వెళ్ళండి. టిప్పు కింద చేంజ్ వచ్చు. అక్కర్లేదు. నీ మెంటాలిటీ ప్రకారం నీ దగ్గర ఉండడమే కరెక్ట్. చిల్లరా. అబ్బో కత్తిలాంటి ఫిగర్, నైట్ ఎంజాయ్ చేయి. అంతసేపు చూడకండి డాక్టర్. చూడటం నా కోరిక కాదు, బాధ్యత. పెళ్ళయిందా? ఒక్కసారి అయింది డాక్టర్. అదే ఆఖరిసారి. డాక్టర్ పిల్లలున్నారా? లేరు డాక్టర్. ఇంకా రారు. డాక్టర్ ఇంకో మాట చెప్పండి డాక్టర్. ఏం చెప్పమంటావా? మంచి వంటవాడు కానీ బలమైన డ్రైవర్ని కానీ ఇంట్లో పెట్టుకుంటేనే తప్ప సంతాన యోగం లేదు. వంటవాడు అంటున్నారు. ఆ భోజన పద్ధతిలో ఏమైనా మార్పు వస్తే పిల్లలు పుట్టొచ్చా సార్? నీ బొంద. వీటికి దతికించి అసంపూర్ణమైన మగాన్ని చేయటం కంటే లింగ మార్పిడి ఆపరేషన్ చేసి పరిపూర్ణమైనటువంటి స్త్రీగా మార్చడం బెటర్ అని నా ఉద్దేశం. ఏకలింగం గారు. నేను ఏకలింగం, బందర్ రిటర్న్, నువ్వు నోలింగం. అర్ధరాత్రి పూట అదోగోల అనవసరంగా డిస్టర్బ్ చేశారు. దీన్ని తీసుకెళ్ళి మా టామీకి పడేస్తాను. దానికి అన్నీ చాలా ఎలా? మామా బ్యాచ్ ని పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా? చిన్న మామా బాడీలో 1 ఆఫ్ ది పార్ట్. ఈ విషయం మామకు తెలిసిపోయింది. మామానా? మామా హర్టెడ్. ఎవరైనా మాజీ మంత్రి? ఏడి? ఎక్కడ? ఇట్స్ మీ మామా. దిస్ ఇస్ మై హార్ట్, దిస్ ఇస్ మై గ్యాంగ్. యూజువల్లీ